ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ దేవా, మాకు మీరు మీ వాక్యం మీద ధ్యానించే సమయం ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రములు తండ్రి. మీరు మాతో మాట్లాడండి. మాకు మీ వాక్యాన్ని సరి అయిన విధంగా అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వండి. దేవా, పాస్టర్ గారిని, ఆయన కుటుంబాన్ని, పెద్దలని, సంఘ సభ్యుల్ని, ఈ జూమ్లో పాల్గొనే ప్రతి ఒక్కరిని బహుగా ఆశీర్వదించండి. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు మన టాపిక్ ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన దేవునికి ఆయన బిడ్డలకి మధ్య ఉన్న కమ్యూనికేషన్. దేవునికి ఆయన బిడ్డలకి మధ్య ఉన్న కమ్యూనికేషన్, అదే ప్రార్థన. మనము దేవుడితో మాట్లాడతాము, ఆయన మన మాటలు వింటాడు, మన ప్రార్థన వింటాడు, మనకి జవాబిస్తాడు. అసలు మనం ఎప్పుడన్నా గ్రహించామా? ఎప్పుడన్నా ఆలోచించామా? అంత గొప్ప దేవుడు, సృష్టికర్త, మహోన్నతుడు, ఆశ్చర్యకర్త, అద్భుతమైన దేవుడు, అంత గొప్ప దేవుడితో మనము మాట్లాడటం ఎంత అద్భుతమండి, ఎంత గొప్పది. కానీ మనం మాట్లాడుతున్నప్పుడు మన దేవుడు మనల్ని విని ఏ సమయమైనా, ఎప్పుడైనా మనకి జవాబిస్తాడు. యేసుక్రీస్తు సిలువ మీద ఉన్నప్పుడు, సిలువ మీద తన ప్రాణాలు విడిచిపెట్టినప్పుడు, ఆ సమయంలో, ఆ క్షణము నుంచి మనకి మన దేవునికి మధ్య అన్ని అడ్డాలు అన్నీ తొలగిపోయాయి. ప్రతిదీ తొలగిపోయింది. బైబిల్లో చూస్తాము, ఆ క్షణం ఎప్పుడైతే యేసయ్య తన ప్రాణాన్ని అర్పించాడో, ఆ సమయం ఆ టెంపుల్లో ఉన్న కర్టన్ పైనుంచి కిందకి చినిగిపోయింది. అది ఇట్ సిగ్నిఫైస్ that there are no barriers between God and His children. మనం తన బిడ్డలుగా ఎప్పుడైనా ఆయనతో మాట్లాడుకోవచ్చు. ఆయన మనల్ని వింటున్నాడు. ఎంత అద్భుతం! ఫ్రీగా, డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. యేసయ్య తన కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నోసార్లు తన పరలోక తండ్రితో మాట్లాడుకునేవాడు. బైబిల్లో చాలాసార్లు చూస్తాం యేసయ్య ప్రార్థించడం. అది మనకి ఎంత గొప్ప పాఠం అండి. మనం కూడా అదేవిధంగా ప్రతి దానిలో ఆయనని జ్ఞాపకం చేసుకొని మన గొప్ప దేవుడితో మాట్లాడుకోవాలి. మనం ప్రార్థిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? అదొక స్పిరిచువల్ ఎక్సర్సైజ్. మనము ఆత్మీయంగా బలపడతాం. దేవుడు మనతో మాట్లాడినప్పుడు, మనం ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మనలో ఒక విధమైన శక్తి, ధైర్యము, జ్ఞానము, అర్థం చేసుకునే శక్తి దొరుకుతుంది. అదే కాదు, అంతకన్నా ముఖ్యమైనది, మనం ఆయనకి ఇంకా ఇంకా దగ్గరగా వెళ్తాం. 1 Thessalonians 5:17 ఏం చెప్తుందంటే, ఎడతెగక ప్రార్థించండి, ఎడతెగక, ప్రే విదౌట్ సీజింగ్. మనం అలాగా కంటిన్యూస్గా మన పరలోక తండ్రితో మాట్లాడుకోవచ్చు. అంటే మనల్ని మనం ట్రైన్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. మనతో దేవుడు ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు.
మనతో చాలా దగ్గరగా ఉన్నాడు. మనం ఎంతో క్లోజ్గా మాట్లాడుకోవచ్చు, ఎంతో సంతోషంగా. లెట్స్ ఎంజాయ్ టాకింగ్ టు హిమ్. ఇట్స్ హిస్ ప్రామిస్, ఆయన వాగ్దానం, నేను నీతో ఉంటాను, నిన్ను విడవను. ఆయన మనతో ఉన్నప్పుడు, మన పక్కన ఉన్నప్పుడు మనం ఆయనతో ఎంత దగ్గరగా మాట్లాడుకోవచ్చు. ఏ సమయం అయినా పర్వాలేదు. ప్రయాణిస్తున్నామేమో, లేక ఎవరికొరకన్నా వెయిట్ చేస్తున్నామేమో, ఏ సమయమైనా ఆయనను ఆలోచించుకొని ఆయనతో మాట్లాడుకోవచ్చు. నేను కూడా చాలాసార్లు, కొన్నిసార్లు నాకు ఆందోళనగా అనిపిస్తున్నప్పుడు, ఏం చేయాలబ్బా అని అర్థం కానప్పుడు వెంటనే జ్ఞాపకం చేసుకుంటాను, నేను ఒంటరిగా లేను కదా, నా ప్రభు అయిన దేవుడు నాతో ఉన్నాడు కదా. అంత గొప్ప దేవుడు నాతో ఉన్నప్పుడు నాకెందుకు ఈ ఆందోళన అనిపిస్తుందండి. ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా నేను కళ్ళు మూసుకొని ఆయన నా పక్కనే నేను చూసుకుంటాను. అప్పుడు ఏంటంటే క్లోజ్గా మాట్లాడుకోవచ్చు. మనం ఆ విధంగా మన క్లోజ్ ఫ్రెండ్ తోటి ఎంత హ్యాపీగా మాట్లాడుకుంటామో అదే విధంగా ఆయనతో మాట్లాడుకోవచ్చు. ప్రతిదీ ఆయనకి చెప్పుకోవచ్చు. మొదటిది. మన రెండో పాయింట్ ఏంటంటే, కొన్నిసార్లు మన ప్రార్థనకి జవాబు దొరకదు, రాదు. ఎందుకు? కొన్ని అడ్డాలు ఉన్నాయి, కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఏంటవి? ముఖ్యమైనవి. మొదటిది పాపం. మన హృదయంలో పాపం ఉంటే మన ప్రార్థన మన దేవుడు వినడు. కీర్తనలు 66:18 క్లియర్గా ఉంటుంది. మన హృదయంలో పాపం పెట్టుకొని ఆయనకి ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఆయన వినరు. రెండోది విశ్వాసం లేకుండా ప్రార్థించడం. మత్తయి సువార్త 21:22 ఆయన ఏదైనా కూడా మనకిస్తాడు, మనం విశ్వాసంతో ప్రార్థిస్తే. అది రెండోది. మూడోది, ఒకరి మీద కోపం పెట్టుకొని వాళ్ళని క్షమించకుండా మనం ప్రార్థిస్తే ఆ ప్రార్థనకి వాల్యూ ఉండదు. మనం మన లార్డ్స్ ప్రేయర్లో చెప్తాము, మేము క్షమించినట్టు మమ్మల్ని మీరు క్షమించండి, మా అపరాధములని క్షమించండి అని అడుగుతాం. మరి మనం క్షమించినప్పుడు మన దేవుడు మనల్ని ఎందుకు క్షమిస్తాడు? మన ప్రార్థన ఎందుకు వింటాడు? ప్రార్థన వినడు. నాలుగో పాయింట్ ఏంటంటే తప్పు ఉద్దేశాలతోటి ప్రార్థిస్తాం. జేమ్స్ 4:3 తప్పు ఉద్దేశాలతో ప్రార్థిస్తే మన ప్రార్థన వినడు. మన కొలీగ్కి ప్రమోషన్ రాకూడదు, అటువంటి ప్రార్థనలు దేవుడు వినడు. ఐదోది లూకా సువార్త 22:42 యేసయ్యనే తన తండ్రితో మాట్లాడుకుంటా ప్రార్థిస్తా, నా చిత్తం కాదు మీ చిత్త ప్రకారమే చెయ్యండి అంటాడు. మనం కూడా మన ప్రార్థనలో అదే విధంగా, దేవా ఇది నా ప్రార్థన, కానీ నీ చిత్త ప్రకారమే కానివ్వండి అని మనము ప్రార్థన చేసుకోవాలి. ఈ 5 కూడా మనము పాయింట్స్ ముఖ్యమైనవి, ఇంకా వేరే ఉన్నాయి. మనము ప్రార్థించకముందు మనం క్షమాపణ కోరుకొని మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనలో ఏ తప్పు ఉంది, ఏంటి, క్షమిస్తాను. దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనం ఎప్పుడైతే మన పాపాలని ఒప్పుకొని క్షమించమంటామో ఆయన క్షమిస్తాడు. ఆయన మన ప్రార్థన వింటాడు. మూడో అంశం ఏంటంటే ప్రార్థన చేశాక ఏం జరుగుతుంది. మూడోది, మనం ప్రార్థన చేశాక కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి, కొన్ని విషయాలు మనకు తెలియవు. తెలిసిన విషయం ఏంటంటే మన ప్రార్థన దేవుడు విన్నాడు. మనం విశ్వాసంతో ప్రార్థిస్తే ఆయన వింటాడు, ఆయన మనకు జవాబిస్తాడు.
తెలియంది ఏంటంటే ఆ జవాబు ఎప్పుడొస్తుంది, ఆ జవాబు ఏమవుతుంది, ఏంటి ఆ జవాబు మనకు తెలియదు. కానీ ఏదేమైనా ప్రార్థించాక మనకు ఒక విధమైన మనశ్శాంతి కలుగుతుంది. ప్రార్థన తప్పకుండా చేయాలి. కానీ మనం కొన్నిసార్లు మన ఇష్ట ప్రకారం జరగాలని అనుకుంటాం. అది సహజం. మనం అర్థం చేసుకోము. దేవుడికి మనకన్నా గొప్పగా ఎంతో తెలుసు మన గురించి. మనకి ఆయన అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చే దేవుడు. అటువంటప్పుడు మనం ఎందుకు మనదే కావాలి అని అనుకుంటాం, మనం అడిగిందే జరగాలి అనుకుంటాం. నేను కొన్ని రోజుల క్రితం ఒక విషయం గురించి ప్రార్థించాను. సేపు ప్రార్థించాను, చాలా రోజులు. అది తప్పకుండా జరుగుతుంది అని అనుకున్నాను సంతోషంగా. కానీ చివరికి అది జరగలేదు. కొంచెం నిరాశపడి కూర్చొని ఎందుకు ఇలా జరిగింది అని అనుకుంటున్నాను. అదే సమయంలో నాకు దేవుని వాక్యం తట్టిందండి. వెంటనే అది ఐజయా 55:9, 55:9. నీ మార్గముల కన్నా నా మార్గములు, నీ తలంపుల కన్నా నా తలంపులు ఎత్తైనవి. ఎంత గొప్ప వాక్యం! వెంటనే నాకు ఆ నిరాశ కానీ విచారం కానీ అన్నీ తొలగిపోయాయండి. అవును కదా, దేవుడు అంత గొప్పవాడు. మన చిన్న ఈ మనసుతో, ఈ మైండ్ తోటి ఏదో ఆలోచిస్తాం, అంతా మనకు తెలుసు అన్నట్టు. కానీ దేవుడు మనకి మొత్తం మన ఫ్యూచర్ అంతా ఆయనకు తెలుసు. ఆయన మనకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తాడు, బెస్ట్ ఆన్సర్ ఇస్తాడు. అది మనం గ్రహించాలి. బైబిల్ చెప్తుంది కదా, ఎఫిషియన్స్ 3:20లో, హీ విల్ గివ్ అస్ మోర్ దాన్ వాట్ వి ఆస్క్ ఆర్ థింక్. మనం అడిగిన దానికన్నా, ఆలోచించిన దానికన్నా ఆయన మనకి గొప్పగా ఇస్తాడు. అందుకే మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థించి వేచి ఉండాలి. 4వ పాయింట్, కుటుంబం. మనకి కుటుంబంలో ప్రార్థన, కుటుంబ ప్రార్థన అనేది చాలా చాలా ముఖ్యమండి. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, అ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తాదో ఆ కుటుంబం ఎప్పుడూ కలిసి ఉంటుంది. ఎంత నిజం! మనము తల్లిదండ్రులుగా ఇది మనము అమల్లో పెట్టాలి. ప్రతిరోజు మనం కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి. అప్పుడు మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకొని వాళ్ళు పెద్దవాళ్ళయ్యి, వాళ్ళు పెళ్ళిళ్ళయ్యి, వాళ్ళకి కుటుంబం ఉన్నప్పుడు వాళ్ళు ఇది జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు కుటుంబ ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్తారు. వారసత్వంలాగా ఎలాగైతే తండ్రి ఆస్తి పిల్లలకి వస్తుందో అదేవిధంగా ఇది ఆత్మీయ వారసత్వం. మనము మన పిల్లలకి ఇచ్చే గొప్ప బహుమానం అండి ఇది. అన్నిటికన్నా గొప్పది కుటుంబ ప్రార్థన. ఆ కుటుంబాలు ఎంతో బహుగా ఆశీర్వదింపబడతాయి. దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు. మన 5వ పాయింట్, స్త్రీ యొక్క పాత్ర కుటుంబంలో. స్త్రీ ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. స్త్రీ చుట్టూ అన్నీ తిరుగుతాయి, ప్రతిదీ. భర్త, పిల్లలు తనతో వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటారు. వాళ్ళకి తన అడ్వైస్ ఇస్తుంది. పిల్లలు ఎక్కువగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అమ్మతో పంచుకుంటారు. అన్నిట్లో తన ఎంతో ఇంపార్టెంట్ రోల్, ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఈ ముఖ్యమైన పాత్ర వహించడానికి ఆ స్త్రీ ఎలా ఉండాలి? చాలా శక్తితో, ధైర్యముతో, జ్ఞానముతో ఉంటేనే తన పాత్రని సరి అయిన రీతిలో
నిర్వహించవచ్చు. దానికి మరి ఎవరి సహాయం కావాలి? మన ప్రభు అయిన దేవుడు ఆయన వైపు చూసుకుంటా తనని మనం స్త్రీలుగా మనల్ని మనము ఆయనకు అర్పించుకొని దైవభక్తి కలిగి ప్రార్థనలో సమయం గడపాలండి. ఎంతో ముఖ్యం. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన కుటుంబం కొరకు ఎంతో ఆశీర్వాదం ఉంటుంది కుటుంబం మీద. కొన్నిసార్లు మనం అనుకుంటాం సమయం లేదు, సరే తర్వాత చేసుకుంటానులే అనుకుంటాం. కానీ మనం ఎప్పుడు కూడా ప్రొద్దున్న లేవగానే కొంచెం త్వరగా లేచి ప్రార్థనలో గడిపి వాక్యం చదువుకొని ఆయనతో గడిపామంటే ప్రతిదీ మనకి చిన్నదైనా పెద్దదైనా ఏ ప్రాబ్లం ఉన్నా ఏదైనా కూడా ఆయన చేతుల్లో పెట్టేశామంటే మనకు ఒక విధమైన శక్తి సాహసం కలుగుతుంది. అండ్ రోజంతా కూడా ప్రతి విషయము అంతా బాగా స్మూత్గా జరిగిపోతుంది. మనం ఇది మాత్రం పోస్ట్పోన్ చేయకూడదు. మనం తప్పకుండా మన యేసయ్యతో మాట్లాడుకోవాలి, మన ప్రభు అయిన దేవుడితో మాట్లాడుకోవాలి. అది వీ నీడ్ టు ప్రాక్టీస్. మా చర్చిలో ఒక ఆవిడ ఉండేదండి. ఇది 10 ఏళ్ల క్రితం మాట. మేము ప్రేయర్ సెల్స్లో కలిసేవాళ్ళం. పాపం ఆమె ఎప్పుడు కూడా దిగాలుగా చాలా భారంతో ఉండేది, డల్గా ఉండేది. ఏంటంటే కుటుంబంలో ప్రాబ్లమ్స్. ముఖ్యమైనది తన కొడుకు తప్పుదారిలో వెళ్ళిపోయాడు, మాట వినడు. మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రార్థన చేయండి అని అడిగేది. కానీ ఆమె ఎప్పటికీ ప్రార్థనలో ఉండేది. రాత్రి 2-3 గంటలకి లేచి ఆమె ప్రార్థన చేసుకునేది. ఆ విధంగా గడిపేదండి. ఆ తర్వాత నేను ఆమెను కలవలేదు. కొన్నేళ్ళు దాటిపోయాయి. పోయిన సంవత్సరం నేను ఆమెను చూశాను. అసలు నేను గుర్తుపట్టలేదు ఆమెను. ఆమెనా ఈమె అనిపించింది. ఎందుకంటే ఎంతో బ్రైట్గా, హ్యాపీగా, సంతోషంగా ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, ఎలా ఉన్నారు? ఆమె ఎంత సంతోషంగా చెప్పింది. తన కొడుకు మారిపోయాడు, పెద్దవాడైపోయి ఇప్పుడు పని చేస్తున్నాడు అని ఎంతో సంతోషంగా చెప్పింది. అదేనండి తల్లి యొక్క ప్రార్థన ఎంత శక్తి గలది, ఎంత ముఖ్యమో మనమందరం స్త్రీలమే గుర్తించాలి. చివరిలో మనందరికీ ఏంటంటే మన డిఫికల్టీస్ ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. కష్టాలు ఉండవు ప్రార్థన చేస్తూ ఉంటే, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అని అనుకోకూడదు. కష్టాలు ఉంటాయి, కానీ ఆ కష్టాల్లో కూడా మనకి సంతోషం, శాంతి కలుగుతుంది. ఎప్పుడైతే మనం మన దేవుడితో మాట్లాడుకుంటా, నడుచుకుంటా, ప్రతి విషయంలో ఆయనని గుర్తు చేసుకొని ఆయనకి ప్రార్థన చేసుకుంటా మనం గడిపామంటే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా, చాలా సులభంగా మనము ఎదుర్కోవచ్చు. చాలామంది మన చుట్టూ వాళ్ళు మనల్ని చూసి, ఎలాగప్పా వీళ్ళు ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నారు, ఇంత కష్టాలు ఉన్నప్పటికీ వీళ్ళు ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నారు అని అనుకుంటారు. కానీ నెమ్మదిగా వాళ్ళకి తెలుస్తుంది అది మన రహస్యం ఏంటంటే మన యేసుక్రీస్తు. మన రహస్యం మనలో ఉన్న యేసుక్రీస్తు. వాళ్ళది గ్రహించి నెమ్మదిగా వాళ్ళు కూడా మన గొప్ప దేవుని యొక్క శక్తి, మన దేవుని యొక్క ఆ ప్రేమ అవన్నీ గ్రహిస్తారు. మనం మన చుట్టూ ఉన్న వాళ్ళకి చూపెట్టాలండి మన దేవుడు ఎంత గొప్పవాడు. తప్పకుండా
మనం వాళ్ళ కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. ఎటువంటి వాళ్ళ కొరకైనా, మన చుట్టూ ఉన్న వాళ్ళ కొరకు, ఫ్రెండ్స్ అయినా, ఆఫీస్లో కొలీగ్స్కైనా మన ప్రార్థన ముఖ్యం. ఎందుకంటే మన దేవుడు మనకి ఆ శక్తినిచ్చాడు, ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. ప్రార్థిస్తాం. అసలు వాళ్ళు బైబిల్ చదవకపోయినా మనల్ని చూసి మన దేవుడు ఎటువంటి వాడో వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆ విధంగా మనం జీవించాలి. అవునండి, మనం ఏ చిన్న ప్రాబ్లం అయినా పెద్దదైనా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి మనము చెప్పుకుంటే తప్పకుండా ఆయన మనకి సమాధానం ఇస్తాడు. ప్రతి నిమిషం మనం వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ హిస్ ప్రెజెన్స్. ఏదైనా చెయ్యకముందు ఆయనని తలంచుకొని, దేవా మీరు నాతో ఉన్నారు, నాకు తెలుసు మీరు నన్ను నడుపుతారు అని మనం ఒక్క చిన్న ప్రార్థన, ఒక్క సెంటెన్స్ చాలు. దేవుడు మనం ప్రార్థన వింటాడు. ఎన్నో సొల్యూషన్స్ మనకి దేవుని వాక్యంలో ప్రతి విషయానికి ఒక సొల్యూషన్ ఉందండి. దిర్ ఇస్ నో ప్రాబ్లం అట్ ఆల్. ఇప్పుడు చూస్తే మనం ఆఖరి దినాల్లో ఉన్నాము. ప్రభు రెండో రాకడ కొరకు వేచి ఉన్నాము. ఈ సమయంలో మన చుట్టూ లోకం ఎలాగుందండి? పాపం ఎక్కువైపోయింది, చుట్టూ క్రైమ్, ఎక్కడ చూసినా అసలు శాంతి అనేది లేకుండా అయిపోయింది. దానికి తోడు ఈ వైరస్ పాండమిక్, ఎంతోమంది భయపడిపోతున్నారు, నిరాశ చెందుతున్నారు. కానీ మనము దేవుని బిడ్డలుగా మనకి ఇటువంటి నిరాశ భయాలు ఉండవు. ఎందుకంటే మనం దేవుడిలో, ఆయన వాక్యంలో, ఆయన యొక్క వాగ్దానాల్లో లీనమైపోయి ఉన్నాము కనుక మనకి ఆ భయం ఉండదు. మనకి గొప్ప దేవుడున్నాడు, ఆయనే మనల్ని నడుపుతాడు, ఆయనే మనల్ని కాపాడుతాడు అన్న ధైర్యం మనకి దేవుని పిల్లల్లా. సో మనమందరం కూడా ప్రతిరోజు ప్రార్థించాలి. ప్రార్థన యొక్క గొప్ప పవర్, గొప్ప శక్తి ఎటువంటిదో ఒక చిన్న, అది కథ కాదు, అది నిజంగా జరిగిన విషయం ఒకటి చెప్తాను. ఒక గ్రామంలో ఒక మిషనరీ కుటుంబం దేవుని వాక్యం ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు. అక్కడలో ఎంతో బాగా చేసేవాళ్ళు, ఎంతోమంది దేవుణ్ణి నమ్ముకున్నారు. కానీ కొంతమందికి అది నచ్చలేదు. వాళ్ళు ఈయనని వీళ్ళని ఎలాగన్నా వీళ్ళు లేకుండా చూడాలి, మన గ్రామం పాడు చేసేస్తున్నారు అని అనుకొని ఒకరోజు వాళ్ళు మంచి ప్లాన్ వేశారు. ఈరోజు రాత్రి వాళ్ళ ఇల్లు నిప్పంటిచ్చేస్తాం అని అనుకున్నారు. అంతా ప్లాన్ వేసుకున్నారు. ఆ కుటుంబానికి తెలిసిపోయింది ఆ రోజు రాత్రి ఏదో జరగబోతుందని. కానీ వాళ్ళు భయపడకుండా, ఎటో పారిపోకుండా ఆ ఇంట్లోనే ఉండి ప్రార్థనలో గడిపారు సమయం. అందరూ మోకరించి ప్రార్థించారు. రాత్రి అంతా గడిచిపోయింది, ఏమీ కాలేదు. పొద్దున్న అంతా సేఫ్. ఎవరైతే నిప్పంటించడానికి వచ్చారో వాళ్ళని అడిగారు, ఏమైంది? వాళ్ళు చెప్పింది ఏంటంటే, రాత్రంతా కూడా ఆ ఇంటి చుట్టూ పెద్ద ఎత్తుగా బలంగా ఉన్నాం, కొంతమంది మనుషులు ఉన్నారు. అందుకే మేము ఆ ఇంటి దగ్గరికి వెళ్ళలేకపోయాం అని చెప్పారు.
ఎంత అద్భుతం కదా! మన ప్రభువు అయిన దేవుడు మనం ప్రార్థిస్తే మనతో పాటు ఉండడమే కాదు, మన చుట్టూ దేవదూతల్ని పెడతాడండి. ఎక్కడైనా మనం అది గ్రహించామా? మన చుట్టూ దేవదూతలు ఉంటారు. మనం చిన్న వాటికి పెద్ద వాటికి భయపడతాం, కానీ ఎప్పుడైతే మనము అది గ్రహిస్తామో మన చుట్టూ మనతో దేవుడు ఉన్నాడు, మన చుట్టూ దేవదూతలు ఉన్నారు అని గ్రహించినప్పుడు మనకి ఎంత మనశ్శాంతి కలుగుతుంది. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఆయనతో మాట్లాడడం అది ఒక ప్రత్యేక హక్కు మనది. దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థించాలి. ప్రే వితౌట్ సీజింగ్. తప్పకుండా మన ప్రార్థన దేవుడు వింటాడు. ప్రే వితౌట్ సీజింగ్. చివరిలో ఈ యొక్క కొన్ని వర్సెస్తో ముగిస్తానండి. 1 Thessalonians 5:16, 17, 18. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆమెన్. ఆల్ గ్లోరీ బీ